వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక వండర్ఫుల్ డెమోని మనం చూడబోతున్నామండి. ఫ్లాక్స్ ఆయిల్ డెమో. ఇది మనం చికెన్ ఫ్యాట్ మీద చూడబోతున్నాం డెమో. చూసారా, ఇది గుండెకి పట్టిన ఫ్యాట్ కనిపిస్తుందా? అలాగే ఇది వచ్చేసి స్కిన్ కింద ఉన్న ఫ్యాట్. ఇది కిడ్నీకి పట్టిన ఫ్యాట్ చూసారా. అలాగే ఇది నార్మల్ ఫ్యాట్. ఇలా నేను ఫ్యాట్ తీసుకున్నానండి, చికెన్ ఫ్యాట్ అన్నమాట ఇది. ఈ చికెన్ ఫ్యాట్ని మన దగ్గర ఉన్న ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఎలా కరిగిస్తుందో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజల నూనె మన చికెన్ ఫ్యాట్ని ఎలా కరిగిస్తుందో చూద్దాం సార్. చూడండి, ఆయిల్ ఓపెన్ చేసుకుంటున్నాం. మనం క్యాప్సిల్ని ఒక 4 క్యాప్సిల్స్ తీసుకున్నాను నేను. చూడండి, క్యాప్సిల్ ఇక్కడ పెట్టండి, కనిపించాలి కదా. క్యాప్సిల్కి హోల్ పెట్టేసి మనం క్యాప్సిల్ మీద ఈ అవిసె గింజల నూనెని వేస్తున్నాం. చూసారా, ఒక దాని మీద వేసాం. ఇక్కడ పెట్టండి, కనిపించాలి. ఇంకొక దాని మీద వేస్తున్నాం. ఇందాక గుండె మీద వేసాము, గుండె మీద ఉన్న ఫ్యాట్ మీద వేసాం అన్నమాట. ఇప్పుడు ఈ లివర్ ఫ్యాట్ మీద వేస్తున్నాం. చూసారు కదా, దీని మీద వేస్తున్నాం. చూడండి, ఇప్పుడు స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ మీద వేస్తున్నాం. చూసారు కదా, స్లోగా ఈ ఫ్యాట్ అనేది కరిగిపోతుంది ఫ్రెండ్స్. మనం చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇలా వేసుకున్నాం చికెన్ ఫ్యాట్ మీద అవిసె గింజల క్యాప్సిల్ని ఓపెన్ చేసి ఈ కొవ్వు మీద వేసాం. ఈ కొవ్వు స్లోగా కరుగుతుంది చూడండి. మళ్ళీ మనం అంటే ఈ పూట తయారైన కొవ్వుని అంటే ఒక పూట పట్టిద్ది అనమాట దీనికి ఫ్యాట్ కరగటానికి. ఫ్యాట్ని కరిగించడం అనమాట. కొంచెం ఎక్కువ ఫ్యాట్ కదా. మళ్ళీ ఈ ఫ్యాట్ కరిగిన తర్వాత మనం వీడియో తీద్దాం. చూడండి, ఇందాక సాఫ్ట్గా ఉంది కదా మీరు చూసినప్పుడు స్కిన్. చూసారా కరిగిపోతుంది. చూడండి ఎలా అయింది, మెత్తగా అయిందనమాట. ఇదిగోండి, ఇందాక కొంచెం స్టిఫ్గా ఉంది, ఇప్పుడు చూడండి ఇదిగోండి మెత్తగా కరిగిపోతుంది. మళ్ళీ మనం ఒక పూట అయిన తర్వాత చూద్దాం ఈ వీడియోని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి చికెన్ ఫ్యాట్ని ఎలా కరిగించిందో మన ఫ్లాక్స్ ఆయిల్. చూడండి, ఇది లివర్ మీద ఉన్న కొవ్వు మొత్తం అంతా కరిగిపోయింది. ఇదిగో చూడండి, అంటే నిన్న ఈవినింగ్ వేసినప్పుడు ఈరోజు ఈవినింగ్కి అంటే 1 డే పట్టింది అనమాట ఫ్యాట్ అంతా కరగడానికి. ఎక్కువ ఫ్యాట్ ఉంది కదా, ఈ ఫ్యాట్ కరగడానికి మనకు 1 డే పట్టింది. ఇదిగోండి మొత్తం కరిగిపోయింది. అలాగే ఇది చూడండి, గుండె మీద ఫ్యాట్. ఈ గుండె మీద ఫ్యాట్ కూడా చూడండి మొత్తం అంతా కరిగిపోయింది. ఇప్పుడు కొలెస్ట్రాల్ పట్టి అది హార్ట్ అటాకో తెలియట్లేదు, గ్యాస్ ట్రబులో తెలియట్లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య కదా. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ బ్లాకేజెస్, ఆపరేషన్స్, హార్ట్ అటాక్తో చనిపోవటం ఇన్ని జరుగుతున్నాయి. చూడండి, ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఎంత ఇలా కొలెస్ట్రాల్ అనేది కరిగించేస్తుంది మన ఫ్లాక్స్ ఆయిల్. నిజంగా వండర్ఫుల్ కదండి. ప్రతి ఇంట్లో ఉండవలసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన ఫ్లాక్స్ ఆయిల్. చూసారు కదా. అలాగే స్కిన్ కింద ఫ్యాట్ చూసారా, ఈ స్కిన్ కింద ఫ్యాట్ కొలెస్ట్రాల్ అంతా కొవ్వంతా కరిగించేసింది. ఇది
గట్టి కండ అన్నమాట. ఇది చూసారుగా, ఇది మొత్తం కరిగిపోయింది. ఇది చూడండి, ఇక నార్మల్ గట్టి ఫ్యాట్ ఒకటి వేసాం కదా మనం, ఈ ఫ్యాట్ కూడా చూడండి ఎంత అయిందో. ఇలా ఇంత వండర్ఫుల్గా పనిచేస్తుంది మన ఫ్లాక్స్ ఆయిల్. ఇది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఒక అద్భుతమైన ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటూ ఎలాంటి అంటే హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉండాలి అంటే ఫ్లాక్స్ ఆయిల్ ప్రతిరోజు తీసుకోవటం చాలా చాలా మంచిది అనమాట. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఒక్క కొలెస్ట్రాల్ని కరిగించడం అనే కాదండి, హై బీపీని తగ్గిస్తుంది. అలాగే లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. వాటిని తగ్గించడానికి, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కూడా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇంకా వచ్చేసి స్కిన్ గ్లోగా ఉండటానికి, స్కిన్ మాయిశ్చరైజర్గా ఉండటానికి ఈ విటమిన్ అనేది దీనిలో ఎక్కువగా ఉంటుందండి. మరి ఒమేగా 3 ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మన శరీరానికి చాలా చాలా మంచిదన్నమాట. ఇది అలా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఫ్లాక్స్ ఆయిల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి.